ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచియున్నవి ఎరుషలేమా ఎరుషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఎరుషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఈ ప్రైజ్ ది లార్డ్. ఉజ్జీవ సమయం అని మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు. ఈ సమయంలో మా తండ్రి గారు దైవజనులు మోకా దావీద్ గారు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధతో విని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలందరినీ కూడా 2 నెలల్లో కాపాడి 3వ నెలలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చారు. నా మట్టుకు దేవుడు గత 2వ నెలలో ఒక భయంకరమైన ప్రమాదము నుండి దేవుడు నన్ను తప్పించాడు. నేను కొంతమంది దైవజనులు ఒక ప్రాంతానికి మేము వెళ్ళొస్తూ ఉన్నప్పుడు ప్రమాదకరమైన యాక్సిడెంట్ జరిగింది. కారు అంతా దెబ్బతిన్న దైవజనులమైనటువంటి మాకు మాత్రము ఏ చిన్న దెబ్బ కూడా తగలలేదు. అది చూచిన వాళ్ళందరూ కూడా నిజంగా మీ దేవుడు మిమ్మలను కాపాడాడు అని చెప్పి అన్యజనుల సహితము కూడా ఆ ప్రమాదాన్ని చూచి దేవుని మహింపరిచారు. దేవుడు గనుక మనల్ని కాపాడకపోతే మళ్ళీ మనము రక్షించుకోలేము. మన కాలగతులు దేవుని వశములో ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీ మార్గం అంతటిలో మిమ్మల్ని కాపాడుటకు ఆయన మిమ్మల్ని గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను అని దేవుని వాక్యం చదివిస్తుంది. అనేక మంది దైవజనులు, అనేక మంది విశ్వాసులు చేస్తున్నటువంటి ఒక ప్రార్థనలకు ఫలితముగా ఆ మహాదేవుడు సేవకులమైనటువంటి మమ్ములను దేవుడు రక్షించాడు. అందును బట్టి నేను ఎంతగానో దేవునికి వందనస్తున్నయ్యాను. దేవుని యొక్క పరిచర్య మరింతగా చేయాలని, నమ్మకంగా ఉండాలని దేవుడు మరొక అవకాశాన్ని మాకు ఇచ్చారు. నేను, అలాగే పాస్టర్ సైమన్ గారు, పాస్టర్ జానిస్ గారు, మరొక సహోదరుడు మేము మరణము నుండి తప్పించబడ్డాం. దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి నేను మరింతగా దేవునికి లోబడి విధేయత కలిగి నమ్మకంగా ఆయన పనిచేసేటట్లు నా కొరకు మీరు, అలాగే దైవజనుడు సైమన్ పాస్కర్ కొరకు, అలాగే దైవజనుడు జానిస్ పాస్కర్ కొరకు ప్రార్థించమని మనం చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. గత వారం మనము ముందుగా పంపబడిన మనుషులు అనే అంశములో నుండి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నాము. దేవుడు యోసేపును ఐగుప్తు దేశానికి ఆయన పంపించాడు అని, తన అన్నలు తనను అమ్మేసినప్పటికీ, తన అన్నలు అతన్ని ద్వేషించినప్పటికీ దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండి దేవుడు
ఐగుప్తు దేశం అంతటికీ అతన్ని ఒక ప్రధానిగా, ఒక గొప్ప అధికారిగా దేవుడు ఏర్పాటు చేసి తన ద్వారా తన కుటుంబాన్ని దేవుడు పోషించి రక్షించాడు అని, అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాకమునుపు ఆయన కంటే ముందు 6 నెలలు ముందుగా యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆయన బోధించినట్లుగా, ఆయన మార్గాన్ని ప్రకటించినట్లుగా మనము అనేక మందిని ప్రభు తట్టు ఆయన తిప్పినట్లుగా చూచాము. ఈరోజు మరలా కొన్ని మాటలు మన దేవుని వాక్యము నుంచి మనము ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధ లేఖనములో నుండి నిర్గమ కాండము 13వ అధ్యాయము మనం దేవుని వాక్యాన్ని ఈ సందర్భంలో 21వ వచనము నుండి మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాము. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడే ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఐగుప్తు యొక్క దేశములో నుండి తన ప్రజలను దేవుడు విడిపించాడు. దేవుడు తన ప్రజలను విడిపించి తన సేవకుడైనటువంటి అబ్రాహం గారికి ఆయన వాగ్దానం చేసినటువంటి దేశము, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వారిని నడిపించటానికి కొరకు దేవుడు మోషే, అహరోను, మిరియాములను వారికి నాయకులుగా పెట్టి దేవుడు ఐగుప్తు దేశములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి కానాను దేశానికి వారిని నడిపించటానికి కొరకు దేవుడు వారితో బయలుదేరి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలు యొక్క ప్రజలు బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళు 6 లక్షల పైబడి మరి కాలుబలము కలిగినటువంటి మనుషులు ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ నడిపించటానికి కొరకు మోషే, అహరోను, మిరియాములు ఉన్నప్పటికీ దేవుడు వారందరికీ తోడుగా ఉండి దేవుడు వారికి సహాయము చేయాలని, సహకారిగా ఉండాలని దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలకి, మోషే, అహరోనులకి తోడుగా ఉండి పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా ఉండి దేవుడు వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు వారి ముందు నడుస్తూ ఉన్నాడు. మోషే, అహరోను, మిరియాములు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. వారిని ఇశ్రాయేలు యొక్క ప్రజలు వెంబడించటం ప్రారంభించారు. దేవుడు వారికి ముందుగా ఆయన నడుస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వారికి ముందుగా ఎందుకు నడుస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఐగుప్తు దేశములో నుండి కానాను దేశానికి వాళ్ళు బయలుదేరి వచ్చేటప్పుడు వారు సుమారు ఇంచుమించు వారు దరిదాపుగా 40 మజిలీలు వారు చేయవలసి ఉన్నది. కొన్ని దేశాలు గుండగా వారు వెళ్ళవలసి ఉన్నది. కొంతమంది రాజులను దాటుకుని వెళ్ళవలసి ఉన్నది. ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణము వారు చేస్తూ ఉన్నప్పుడు వారి మీదకి అనేక మంది శత్రువులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దేవుడే వారికి ఉన్నటువంటి ఆ కష్టాలు, వారు ముందున్నటువంటి సమస్యలను దేవుడు గ్రహించి వారికి దేవుడు తోడుగా ఉండి సహకారిగా ఉండి నడిపించటానికి కొరకు దేవుడు ముందు నడుస్తూ ఉన్నాడు. వారు ప్రభుని వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులరా, ఆయన ముందు నడుస్తూ ఆయన ఏం చేస్తాడని మన దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే పరిశుద్ధ లేఖనములోనికి మనం వెళ్ళి యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము నుండి 3వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదివినట్లయితే, నేను మీకు ముందుగా పోవచ్చు,
మెట్టగానున్న స్థలమును సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగగొట్టేదను. దేవుని బిడ్డలారా, ఈ భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి ముందు ఎందుకు నడుస్తూ ఉన్నాడు అంటే, మెట్టగానున్న స్థలమునంట ఆయన సరాళము చేస్తాడంట. తన బిడ్డలు బలహీనులుగా ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు, చిన్నపిల్లలు కొందరు ఉన్నారు. వారు ముందు ప్రభు ఎందుకు నడుస్తూ ఉన్నాడు అంటే, మెట్టగా ఉన్నటువంటి స్థలాన్ని సరాళముగా చేసి వాళ్ళని తిన్ననిక మార్గములో నడిపిస్తూ, దేవుడే వారికి సహాయము చేస్తూ, ఆ ప్రియ ప్రభువారు వారు ముందున్నటువంటి ప్రతి ఆటంకాన్ని దేవుడు ఆయన తొలగించడానికి కొరకు ఆయన ముందు నడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆయన ముందు నడుస్తూ మనం వెళ్ళవలసినటువంటి మార్గాన్ని ఆయన మనకి చూపిస్తూ, దేవుడు మనల్ని కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా గమ్యస్థానం వరకు ఆయన నడిపించటానికి కొరకు తన బిడ్డలతో ఉంటాడు అనేటువంటి విషయాన్ని భాగములు మనం చూస్తూ ఉన్నాము. ఆ ప్రియ ప్రభు తన ప్రజలతో ఉండటానికి ఇష్టపడ్డాడు, తన ప్రజలు నడిపించడానికి ఇష్టపడ్డాడు. ఆ గాఢంధకారపు దేవుని బిడ్డలారా చీకటిలో తన ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడతారోనని చెప్పి దేవుడు ఆ రాత్రుల వేళ దేవుని బిడ్డలారా అగ్ని స్తంభముగా ఉండి దేవుడు నడిపించాడు. పగటి వేళ మనం చూసినట్లయితే తీవ్రమైనటువంటి ఆ వెంటలో తన ప్రజలు ఎక్కడ అలసిపోతారేమో అని చెప్పి ఆ ప్రియ ప్రభువారు తన ప్రజలకు మేఘస్తంభములో నుండి ముందుగా ఆయన నడుస్తూ మార్గమును సరాళింప చేస్తూ, దేవుని బిడ్డలారా, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనప గడియలను విరగగొట్టెదను అన్నాడు. నీ ముందున్నటువంటి ప్రతి ఆటంకాన్ని నేను తొలగిస్తున్నాను, నీ ముందున్నటువంటి ప్రతి గడ్డు సమస్యను నేను తొలగిస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే పరాక్రమశాలైనటువంటి దేవుడు తన ప్రజలను ఆయనే నడిపిస్తూ, తన ప్రజలకు ఆయన సహకారిగా ఉండి, తన ప్రజలను ఆయనే పోషిస్తూ, తన ప్రజలను ఆయనే దేవుని బిడ్డలారా పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి వరకు ఆయన ముందుగా తన ప్రజల ముందు నడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. మరొక వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, మీకా గ్రంథము 2వ అధ్యాయంలోనికి మనం వెళ్ళి మనము 13వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదివినట్లయితే, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. దేవుని యొక్క సన్నిధిలో మనం చూసినప్పుడు ఆయన ప్రాకారములను పడగొడుతున్నాడు, శత్రు యొక్క ప్రాకారములను పడగొడుతున్నాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును అంటాడు. దేవుడు వారిని ప్రాకారములు దాటిస్తున్నాడు. బలమైనటువంటి ఎత్తైనటువంటి గోడలు శత్రువు కట్టి వారిని వెళ్ళనివ్వకుండా చేయాలని చూసినప్పుడు, వారి యొక్క విశ్వాస యాత్రని శత్రువు అడ్డుకోవాలనుకున్నప్పుడు, వారి యొక్క భక్తి జీవితముల ఆటంకాలు శత్రువు కలిగించాలని చూసినప్పుడు, దేవుడు వారి విశ్వాస యాత్రలో దేవుడు ప్రతి సమస్యకు దేవుని బిడ్డల జవాబు ఇవ్వటానికి కొరకు దేవుడు వారు ముందున్నటువంటి ప్రాకారములను పడగొట్టి వారు ఆగిపోక సాగిపోయేటట్లు, దేవుని బిడ్డలారా లోతైనటువంటి అనుభవంలోనికి వారు వెళ్ళేటట్లు, సర్వసత్యములోనికి వారు వెళ్ళేటట్లు, దేవుని యొక్క సన్నిధిలో వారు లోతైనటువంటి అనుభవంలో నడవటానికి కొరకు దేవుడే వారితో ఉండి వారిని నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు మనతో ఉండి దేవుడే మనల్ని నడిపించాలి. ఒకరోజు యేసు ప్రభువారు అంటున్నాడు, పేతురు నీ దోణి నాకు ఇస్తావా అన్నప్పుడు, ఇస్తాను ప్రభు అన్నప్పుడు, దోణిని నువ్వు లోతుకి నడిపించయ్యా అంటున్నాడు. లోతుకి నువ్వు దోణి నడిపించు. దేవుడు వారిని లోతైన అనుభవానికి ఇప్పుడు నడిపించుకుంటూ వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఐగుప్తు యొక్క దేశంలో నుండి దేవుడు
కానాను దేశానికి వారిని నడిపించుకుంటూ వస్తూ దేవుడు అనేకమైనటువంటి అనుభవాలు గుండగా దేవుడు నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలును దేవుడు నడిపిస్తా ఉన్నాడు, ఆయన ముందుండి నడిపిస్తా ఉన్నాడు. ఆయన దేవుని బిడ్డలారా 1000 మోర్లు కొలిచి ఆయన నదులోనికి దింపినప్పుడు శిలామండలము లోతొచ్చింది అనే మాట చూస్తున్నాం. మరలా దేవుడు యెహెజ్కేలు యొక్క ముందుండి మరలా 1000 మోర్లు కొలిచినప్పుడు మోకాళ్ళ లోతు యొక్క అనుభవం అనేటువంటి మాట చూస్తున్నాం. మరలా దేవుడు 1000 మోర్లు కొలిచి దింపినప్పుడు దేవుని బిడ్డలారా మనం చూస్తున్నాం ఉదురుము లోతు అని చెప్పి మరలా 1000 మోర్లు కొలిచి ఆయన యెహెజ్కేలును దింపినప్పుడు దేవుని బిడ్డలారా లోతైన అనుభవం, వేదలేనంత అనుభవం అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు యొక్క ప్రజలకి ఆత్మీయ అనుభవాలు లేవు. ఇశ్రాయేలు యొక్క ప్రజలకి దేవుని బిడ్డలారా దేవుని గురించినటువంటి విషయాలు లోతుగా వారికి తెలియదు. అయితే వారు ఐగుప్తులో నుండి దేవుడు బయటకు వారిని తీసుకుని వచ్చి వారికి ఎన్నో అనుభవాలు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా శీలా మండలము అనుభవం అనేటువంటిది మారు మనసు పశ్చాత్తాపంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా మోకాళ్ళ లోతు అనుభవం అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తున్నాం. సమర్పణ ప్రార్థన జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా నడుములోతు అంటే దేవుని బిడ్డలారా అది మనం చూసినట్లయితే పరిచర్య అనుభవానికి దేవుడు వారిని నడిపించుకుని వస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే మరలా ఆయన 1000 మోర్లు కొలిచినప్పుడు మరి ఛాతి భాగానికి వచ్చింది. సత్యములోనికి దేవుడు వారిని తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా సత్యమైనటువంటి దట్టిని వారికి కట్టాడు. అయితే లోతైనటువంటి అనుభవానికి వారు వచ్చేటప్పుడు ఎన్నో ఆటంకాలు వారి ముందు ఉన్నాయి. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరిగెప్పు పందెములో ఓపికతో పరిగెత్తదమని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలారా వారు ముందున్నటువంటి ఆ పరుగును దేవుని బిడ్డలారా వారు మరి గమ్యానికి చేరాలంటే వారు ముందు శత్రువులు కొన్ని దేవుని బిడ్డలారా ఆటంకాలు కలిగించే వాళ్ళు ఉన్నారు, ప్రాకారాలు కట్టారు. అయితే దేవుడు ఆ ప్రాకారములను పడగొడుతున్నాడు, ఆ ప్రాకారములను కూలుస్తున్నాడు, ఆ ప్రాకారములను దాటిస్తున్నాడు. దేవుడు వారితో ఉండి ఎక్కడ కూడా తన ప్రజలకు దేవుని బిడ్డలారా ఇబ్బంది లేకుండా పగలు మేఘస్తంభములో రాత్రి అగ్నిస్తంభములో నుండి దేవుడు ఆ అరణ్యములో వారిని పోషిస్తూ దేవుని బిడ్డలారా దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని ఇచ్చి దేవుడు వారిని పోషించి వారికి ఏమీ తక్కువ లేకోకుండా దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. 40 సంవత్సరాలు దేవుడు అరణ్యములో తన బిడ్డలకి దేవుని బిడ్డలారా ఆయన ముందుండి నడిపించి దేవుని బిడ్డలారా దేవుడు తన కృపా క్షేమములు వారి వెంట పెట్టి దేవుడే వారి యొక్క ఆటంకాల నుంచి విడిపించి వారి సమస్య నుంచి విడిపించి 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది ద్వితీయోపదేశ కాండము మనం 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు గనుక ఈ 40 సంవత్సరాలు నీకు ఏమీ తక్కువ కాలేదు. ఎంతమంది రాజ్యాలు వారి మీదకి వచ్చినా, ఎంతమంది శత్రువులు వారి మీదకి వచ్చినా దేవుడు వారందరిని కూడా దేవుని బిడ్డలారా ఓడించి తన ప్రజలను దేవుని బిడ్డలారా ముందుగా తన సేవకుడైన అబ్రహాం గారికి సిద్ధపరిచినటువంటి వాగ్దానం చేసినటువంటి ఆ కానానికి దేవుడు వారిని నడిపించినట్లుగా దేవుని యొక్క లేఖనములు మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుడు మనం ముందుండి ఆయన దేవుని బిడ్డలారా నడిస్తే ఆయన వెంట మనం వెళితే మనము చేరవలసినటువంటి గమ్యస్థానానికి మన చేరగలము. దేవుని బిడ్డలారా ఎన్ని ఆటంకాలు వచ్చినా, శత్రువు ఎన్ని అగ్ని బాణాలు వేసినా, శత్రువు ఎన్ని విధాలుగా మనను దేవుని బిడ్డలారా బలహీనపరచాలని చూచినా, ఒకవేళ శత్రువు పడగొట్టాలని చూచినా పడిపోయిన వారందరినీ కూడా ఆయన చెయ్యిచ్చి లేపి నడిపించి తొట్టెలనట్టుడక మోకాళ్ళను సడల యొక్క చేతులను బలపరిచి దేవుడు ముందుకి నడిపించగలిగినటువంటి వాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా పరిశుద్ధ లేఖనములు మనం చూస్తున్నప్పుడు వారు దేవుడే వారు ముందు నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరొక అనుభవాన్ని మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా దైవ సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఆ విధంగా దేవుని చేత నడిపించబడి, దేవుని చేత బోధించబడి, దేవుని యొక్క సహాయాన్ని పొందుకుని వారు వాగ్దానం చేయబడినటువంటి పాలు తేళ్లు ప్రవహించే దేశములోనికి వారు ప్రవేశించి వారు అక్కడ ప్రభును స్తుతించినట్లుగా మనం చూడగలము. అయితే ప్రియులరా ఈ క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే
దేవుడు మనలను కూడా ఆయన లోతైన అనుభవంలోనికి, సర్వసత్యములోనికి ఆయన ముందుగా వెళ్ళి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఈ యెషయా గ్రంథంలో మనం చూచాం ఏమన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మనము ఇందాక దేవుని వాక్యాన్ని చదివాము. ఇత్తడు తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విరగగొట్టేదను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చెదను. ఈ యెషయా గ్రంథము 45వ అధ్యాయము మనం 2-3 వచనాలు మనం చూసినప్పుడు దేవుడు మార్గాన్ని సరళింప చేసి వారిని నడిపిస్తూ దేవుని బిడ్డలారా, ఇత్తడి తలుపులు వినప గడియలు విరగొట్టి ప్రాకారములను పడగొట్టి దేవుడు వారిని పాలు తేలు ప్రవహించే దేశానికి తీసుకుని వస్తూ అంధకార స్థలములో ఉంచబడిన దేవుని బిడ్డలారా నిధులు, రహస్య స్థలములోని మరుగైన ధనాన్ని దేవుడు వారికి ఇచ్చాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాము. దేవుడు వారికిచ్చి దేవుడు వారిని దేవుని బిడ్డలారా ఆ శ్రేష్టమైనటువంటి స్థలములో వారిని నాటాడు. మీరు ఫలించండి, ఇక్కడ మీరు అభివృద్ధి చెందండి, మీరు ఈ స్థలములో నుండి నా నామానికి మీరు మహిమకరమైన జీవితాలు మీరు జీవించండి అని చెప్పి ప్రభువారు వాళ్ళకి అక్కడ ఆ కృప అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనము నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము 49 వరకు చూసినట్లయితే, మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తమందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటియు ఉండెను. ప్రభునందు ప్రియులారా, ఈ భాగములు మనం చూస్తూ ఉన్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని చెబుతూ ఆయన అంటున్నాడు, పరలోక రాజ్యం అంట సముద్రములో వేయబడినటువంటి నానా విధములైనటువంటి చేపలను పట్టినటువంటి వలను పోలి ఉన్నది అన్నాడు. ప్రభు ఇక్కడ ఒక ఉపమానం చెప్తూ అంటున్నాడు, ఆ వలలో పడినటువంటి చేపలను బయటికి తీసుకుని వచ్చినప్పుడంట మంచి వాటినేమో గంపలో వేస్తారు, చెడ్డ వాటిని ఏమో పారవేస్తారు కదా. అలాగే ఒక రోజు రాబోతుంది, ముందుగా నాకంటే ముందుగా యోహాను భక్తుడు వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని బోధించినప్పుడు అనేక మంది ఆయన బోధన విని యోర్దాను నది దగ్గరకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు పశ్చాత్తపడి మారు మనసు పొంది బాప్త్యసం తీసుకున్నారు. అలాగే అనేక మంది కనిపెట్టి ప్రార్థించి ఆత్మతో నింపబడ్డారు, నమ్మకంగా ఉండి కృపావరాలు పొందుకున్నారు, దేవుని కొరకు జీవించిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వారు ఇంకా ఉన్నారు. నమ్మి కూడా నామకార్థమైన జీవితం ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొందామని చెప్పి బాప్త్యసం తీసుకుని ఉండి కూడా దేవుని నామానికి అవమానకరమైనటువంటి పనులు, దేవుని నామానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నటువంటి జీవితాలు ఉన్నాయే, నామకార్థమైన జీవితాలు. వీరు దేవుని సన్నిధికి సరిగ్గా రారు, దేవుని సన్నిధిలో ఆరాధించరు, దేవుడు చెప్పింది వినరు. వారిని నడిపించడానికి కొరకు వారి కొరకు దేవుడు శ్రేష్టమైనటువంటి తన వాక్కునిచ్చి తన సేవకులను నిలబెట్టి దేవుడు బోధిస్తూ దేవుడు నడిపిస్తూ ఆ సేవకుల ద్వారా తన కార్యాలు జరిగిస్తుంటే దేవుణ్ణి నమ్మకుండా, దేవుని సేవకుని నమ్మకుండా, ఆదివారం దేవుని మందిరానికి రాకుండా, దేవుని వెంబడించకుండా, దేవుని కార్యాలు దేవుని బిడ్డలారా మరి చేయకోకుండా, దేవుని పని చేయకోకుండా ఇష్టానుసారంగా జీవించేటువంటి జీవితం కలిగి ఎవరైనా ఒకవేళ ఉంటే దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుని బిడ్డలారా, ఒక ముందుగానంట దేవదూత వస్తుందంట. ప్రభు చెప్తున్నాడు, ముందుగా దేవదూత వచ్చి నీతిమంతుల్ని ఆయన ఏం చేస్తాడు అంటున్నాడంటే, ప్రభునందు ప్రియులరా
ఆయన చెప్తున్నాడు, దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దుష్టులు నీతిమంతులు కలిసే ఉంటారు. యేసు ప్రభువు వారు ఒకరోజు దేవుని బిడ్డలారా ఆయన ఒక ఉపమానం చెప్పినటువంటి దాంట్లో మనం చూస్తే విత్తేటువంటి వాడికి విత్తనాల గురించి అని చెప్పాడు, మనందరికి తెలుసు. అయితే ప్రియులారా, శిష్యులు అంటున్నారు, ప్రభువా నీవు గోధుమలు ఇచ్చావు కదా, గోధుమల మధ్య గురుగులు ఏ విధంగా వచ్చినాయి అంటే ప్రభు అన్నాడు, ఇది శత్రువు చేసిన పని అన్నప్పుడు ప్రభు వారి దగ్గరికి వచ్చి శిష్యులు అంటున్నారు, అయితే మేము ఆ గురుగులను పెరికివేస్తామయ్యా అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, వద్దు, గోధుమలతో పాటుగా గురుగులు కూడా పెరగనివ్వండి. ఎందుకంటే మీరు ఆ గురుగుల్ని లేపాలనుకుంటే మా యొక్క గోధుమలు కూడా మరి వచ్చేస్తాయి, ఆ దుబ్బులు మీరు ఉంచండి, కోత కాలం మంది నేను చూసుకుంటాను అన్నాడు. అంటే ఒక రోజు రాబోతుంది, దేవుని యొక్క మందిరములో నీతిమంతులుగా ఉన్నారు దేవుని బిడ్డలారా, అదే స్థలములో నీతి కలిగి ఉన్నామని చెప్పుకుంటూ అవినీతిలో జీవించే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుడు వచ్చినప్పుడంట ముందుగా దేవదూతలు వచ్చి దుష్టులను నీతిమంతులను వేరు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. గమనించండి, నీవు నీతిమంతురాలుగా నీతిమంతుడిగా ఉండాలి, నువ్వు నిజమైన విశ్వాసంగా భక్తి చేయాలి. అంతే తప్ప నామకార్థమైన భక్తి, నామకార్థమైన జీవితం, అవిశ్వాసంతో కూడిన జీవితం, అపవిత్రతతో కూడిన జీవితం కలిగి ఉన్నట్లయితే గనుక నీవు విడవబడతావు అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఒక రోజు వచ్చింది దేవుని బిడ్డలారా, మన ప్రభు వారు మీరు మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం కిందకి మనం చూడగలిగితే గనుక ప్రభు వారు అక్కడ రెండు మాటలు చెప్తాడు, నీతిమంతులు అనీతిమంతులు. ఆయన మేకలను గొర్రెలను వేరుపరిచి అంటున్నాడు, గొర్రెలను అంటున్నాడు తన కుడివైపున గొర్రెలు పెట్టుకున్నాడు, ఎడవైపున మేకలు పెట్టాడు. ఆయన అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు చిన్నపరచబడిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఇదిగో నేను ఆకలి కొన్నాను, మీరు నాకు ఆహారం పెట్టారు, నేను దప్పికొన్నాను, మీరు నాకు దాహానికి ఇచ్చారు, ఇదిగో నేను పరదేశిగా ఉన్నాను, మీరు నన్ను చేర్చుకున్నారు, నేను దిగంబరిగా ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను సరసాల్లో ఉన్నాను, మీరు వచ్చి నన్ను పరామర్శించారు అని మాట్లాడుతున్నప్పుడు నీతిమంతులు అంటున్నారు, ప్రభువా ఇవన్నీ మేమెప్పుడు చేశామయ్యా అంటే ప్రభు అంటున్నాడు, నా నామమున మీరు ఎవరికైతే చేశారో అవి నాకు చేసినట్లే అని దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు తెలియచేశాడు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా ఎడవైపున ఉన్నటువంటి ఆ యొక్క మరి మేకలకి పోల్చబడిన వ్యక్తుల్ని అంటున్నాడు, ఇదిగో శపింపబడిన వారులారా అపవాదికి వారి దోతకి చిన్నపరచబడినటువంటి నిత్య నరకాగ్నిలోనికి మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు దేవుని మందిరానికి వచ్చి సరిగ్గా ఆరాధించలేదు, పెదవులతో ఆరాధించారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది. ఇదిగో మీరు సువార్త కోటలో పాలు పొందలేదు, ఎవరికి మీరు సువార్త మీరు ప్రకటించలేదు, దైవజనుడికి మీరు ఏమాత్రం కూడా సహకారిగా లేరు, మీరు మీ ఇష్టానుసారంగా జీవించారు, మీరు ఎవరికి సహాయం చేయలేదు, నా పరిచర్య కొరకు మీరు సహాయం చేయలేదు, మీరు నన్ను నమ్మలేదు, నా సేవకులను నమ్మలేదు, మీరు ఎవరికి సహాయం చేయలేదు, మీరు మీ కొరకే బ్రతికారు, మీరు మీ కొరకే జీవించారు కాబట్టి మీకు నాకు సంబంధం లేదు అని చెప్పి ఆయన దేవుని బిడ్డలారా తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవదూత వచ్చి ముందుగా నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి దేవుని బిడ్డలారా దుష్టులను ఆయన అగ్నిగుండములో వేస్తాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు నిజంగా మారుమనసు పొందుంటే నువ్వు నిజంగా దేవుని సన్నిధికి రా, నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థించు, నిజంగా సువార్తను ప్రకటించు, నిజంగా సేవకుడు చెప్పింది విను, నిజంగా ఉపవాసం ఉండు, నిజంగా దేవుని కొరకు జీవించు. అది దేవుడు కోరుతున్నాడు. ముందుగా ఆయన చేస్తున్నటువంటి పనులు ఈరోజు నువ్వు నేను దేవుని కొరకు జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ముందుగా యోసేపు ఐగుప్తులోనికి వెళ్ళాడు, తన కుటుంబాన్ని పోషించాడు. ముందుగా యోహాను వచ్చాడు దేవుని బిడ్డలారా ప్రభు యొక్క మార్గాన్ని సరళపరచడానికి. ముందుగా తన ప్రజల ముందు నడిచాడు, ప్రతి సమస్య నుంచి విడిపించడానికి దేవుని బిడ్డలారా వారికి తోడుగా ఉన్నాడు. ఇదిగో ముందుగా దేవుడు దేవదూతలను పంపబోతున్నాడు, దేవదూతలు రాబోతున్నారంట. జాగ్రత్తగా భక్తి చేద్దాం, దేవుని కొరకు జీవిద్దాం. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ మోకా దావిద్ గారు, చర్చ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా మందిరం, సోనో విజన్ ప్రక్క నూకల్ రామచంద్రరావు వీధి, పటమట, విజయవాడ.